ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడు, అట్టి మాటలు మన వినికిల్లో స్థిరపరచబడినట్లుగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనపరచుకొనెను. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన శ్రమ పడిన తరువాత, అంటే యేసుప్రభు వారు పట్టబడి శిలువ శ్రమను పొంది మరణించి లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడిగా లేచిన తర్వాత 40 దినములు 40 రోజులు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకునేను. తను కనుపరుచుకోవడానికి, సజీవుడు కనుపరుచుకోవడానికి అనేకమైన సూచనలు చేశాడు ఆయన, అనేకమైన గుర్తులు చేశాడు ఆయన. చేసి నేనేనయ్యా, మీ ముందు సజీవుడిగా ఉన్నవాడు నేనేనయ్యా అని చెప్పి వారికి తన్ను తాను అగుపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. అంతేకాదండి, దేవుని యొక్క రాజ్యమును గురించి వారికి 40 రోజులు బోధిస్తూ వచ్చాడు ప్రభు. దేవుని యొక్క రాజ్యమును గురించి 40 రోజులు ఆయన పునరుత్థానం లేచిన తర్వాత 40 రోజులు బోధించుకుంటూ వచ్చారు. ఆయన బోధించడం ప్రారంభించిన కాడి నుంచి కూడా దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క రాజ్య విస్తరణ గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన రాజ్య ప్రవేశము గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. పరలోక రాజ్యము గురించి, ఆ రాజ్య వారసత్వము గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 40 దినములు కూడా ఆయన అదే బోధ చేశాడు. ఎక్కడ మర్చిపోతారేమో ప్రజలు, మర్చిపోతారేమో అని చెప్పి వారికి 40 రోజులు కూడా వారి మధ్య సంచరిస్తూ, వారితో మాట్లాడుతూ, వారికి ప్రత్యక్షనిస్తూ, వాళ్ళని బలపరిచి ఆయన ఒక చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి మరిపడి బోధించుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకు అంటే ఆయనకు తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేచిన 3వ దినమే మర్చిపోయారు ఆయన్ని. చనిపోయి తిరిగి లేచిన 3వ దినమే మర్చిపోయారు. 3 దినాలు కలిసేపటికి మర్చిపోయారు ఆయన్ని. ప్రభు పాదాలు పట్టుకుంటూ ప్రభు దగ్గర ఉన్న మర్దలైన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు వారి నుంచి ఉంటే, అయ్యా నా ప్రభుని, నా రాజుని చూసావా, నా బోధకుని చూసావా, ఆయన ఎక్కడున్నాడో చెప్తే మేము వెళ్ళి ఆయన తెచ్చుకుంటామయ్యా, నువ్వు తోటమాలివే అని చెప్పింది. ఎదురుగుండా నుంచున్న ప్రభుని తోటమాలి చేసింది తప్ప ప్రభుని గుర్తులాగిపోయింది. దేవునికి మహిమ. 3 దినాలేనండి, 3 దినాలే.
మూడో దినం ఆయన లేచారు ఆయన. కానీ మూడో దినానికే మర్చిపోయారు. అందుకే 40 దినాలు వారి మధ్య సంచరిస్తూ, వారితోనే ఉంటూ, వారిని నడిపిస్తూ, వారిని బలపరుస్తూ, ఇదిగో దేవుని రాజ్యము, దేవుని రాజ్య విషయముల గురించి ఆయన బోధిస్తూ వచ్చాడు. బోధించడమే కాదు, తాను అగుపరుచుకుంటూ ఆయనను, ఇదిగో నేనే ఆయన్ని అని ఆ గురుతులు చూపించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఓ శిష్యుడు అన్నాడు, మీరందరూ కలిసి యేసును చూశారంటున్నారు, కానీ నేనైతే ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను ఆయనను ఒప్పుకోను అన్నాడు. అంటే ఆయనతో ఉన్నవాడే, ఆయనతో పరిచర్యలో ఉన్నవాడే, పాల్గొంపులు తిన్నవాడే, ఆయనతో తిరిగిన వాడే, ఆయనతో తిన్నవాడే, ఆయనతో పడుకున్నవాడే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన వాడే, అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన వాడే, చేసిన వాడే, అనుభవించిన వాడే. ఏమన్నాడు? ఆయనను నేను పట్టుకొని ఆయన గాయములో వేలు పెట్టి చూసే తప్ప నేను నమ్మను అన్నాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి ప్రియులారా, ఎంతటి విశ్వాసం ఉందో ఆయనకు తెలుసు ముందుగానే. చనిపోతే వీళ్ళని మర్చిపోతారు అని చెప్పి ఆయన చనిపోయి లేచిన కాడి నుంచి 40 దినములు వారి మధ్య సంచరించి వారికి బోధిస్తూనే వచ్చాడు. తాను సజీవునిగా కనబరుచుకుంటూనే వచ్చాడు. ఇదిగో నేను సజీవుడిగానే ఉన్నాను, నేను మూర్తుడు కాను, నేను జీవించే ఉన్నాను చూడండి అని వారి మధ్య తిరిగాడు. వారు తీసుకొని తిని ఇదిగో నేనే అన్నాడు. అయ్యో ఇది భూతము దయ్యము అంటే, దయ్యానికి కాళ్ళుంటాయా, చేతులుంటాయా, అది తింటుందా చూడు అని చెప్పి వాళ్ళ మధ్య సంచరించి ఆయన నన్ను అగుపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇలా చెప్పుకుంటూ పోతే 40 దినములు కూడా వారిని ఎంతగా బలపరిచాడో చూడండి. ఎందుకని? వారు ఎక్కడ తప్పిపోతారో అని. చూడండి, యోహాను శుభవార్త 21వ అధ్యాయం 1వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, యేసు ప్రభు వారు పునరుత్థానం లేచిన తర్వాత తిబెరయ సముద్ర తీరాన మరల తన్ను ప్రత్యక్షపరుచుకొని ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును. శిష్యులందరూ కలిసి ఉన్నారు అక్కడ. వీరందరూ కలిసి ఉండి వీరు ఏం చేస్తున్నారంటే అందులోంచి పేతురు గారు లేచాడు. ఇదిగో నేను వెళ్ళిపోయి మునిపట్లాగా నేను చేపలు పట్టుకోవాలనుకుంటున్నా, నేను మునుపట్లాగా నేను సముద్రంలో చేపలు కలలేదు, సముద్రంలో నేను చేపలు పట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆయన ఆశ్రయించాం, ఇప్పటి వరకు ఆయనతో కలిసి నడిచాం, ఇప్పటి వరకు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిపించాం. కానీ ఇప్పుడు మనకు నడిపించే నాయకుడు లేడు మనకి. మనం నిలబడలేం, మనం ఉండలేం. ప్రియులారా అని చెప్పి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను అంటే వీళ్ళందరూ కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తాం మేము, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వస్తాం. ఎందుకని? వాళ్ళందరిలో శిష్యులందరిలో కూడా అపోస్తులందరిలో కూడా పెద్దవాడు పేతురు గారే. ఈ పేతురు గారు పెద్దవాడు. అదే పేతురు ప్రతి విషయంలో కూడా ప్రభు ఆయనకి ఆత్రం ఎక్కువ, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రభువుని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు, ప్రతి విషయంలో ముందు ఉండేవాడు.
ఎంత ముందుగా అంటే ప్రభు వారు నీళ్ళ మీద నడిచి చూస్తుంటే, ప్రభా నేను కూడా నీలాగా నడిచి వస్తాను ప్రభు అన్నాడు. ప్రభు రమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ నీళ్ళ మీద ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. కొన్ని అడుగులు వేయంగానే తప్పిదవరి అంటే ఆ ప్రభువుని చూడకుండా పక్కదారి చూశాడు. ప్రభు వైపు చూడకుండా పక్కకు చూసి మునిగిపోయాడు. అంత ఆ కుతూహలం ఎక్కువ ఆయనకి. నేను కూడా చేయాలి, నేను కూడా ఉండాలి అన్న ఇది ఎక్కువగా. ఆ ప్రభు ఏ కార్యం చేసినా పేతురు గారు నేను కూడా ఈ కార్యం చేయాలి, నేను కూడా ఇలాగే ఉండాలి అనుకుంటుండేవాడు. శ్రమలో శోధనలు రాబోతున్నాయంటే పేతురు అన్నాడు, ప్రభా ఇవి మీకు దూరం అగును గాక అన్నాడు. సాతానా పో వెనక్కి అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును. ఎందుకని? ఆయన అనుభవించాలి. దాన్ని అనుభవించడం కోసం శ్రమలు, శోధనలు, బాధలు, ఆ కష్టాలు అనుభవించి సిలువ శ్రమను అనుభవించడం కోసమే ఆయన పరమ నుంచి దిగి వచ్చాడు. మరి దాన్నే దూరంగా పోమంటుంటే అది ఎవరి మాట? అది దేవుని చిత్తము కాదు కదా. అందుకే పోవాలి. ప్రతి విషయంలోనూ, అన్ని విషయాలు కూడా పేతురు గారు ముందుగా వస్తుండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేనా అండి? ఈ పేతురు గారి గురించి చెప్పాలని చాలా ఉంది, చెప్తాను. పేతురు గారు నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాడు. మునుపట్లాగా నేను వెళ్ళి చేపలు పట్టుకుంటా, ఈ సేవ నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను. ఆయన చనిపోయినట్లుగా మనల్ని కూడా చంపేస్తారు, మనం నిలబడలేం. మనం చెప్పినా ఎవరు మన మాట వినరు. ఎందుకంటే మనం చదువు లేని వారం, మనం జ్ఞానం లేనిటువంటి వారం, మనం చేపలు పట్టుకునే వాళ్ళం. కాబట్టి మరిపడి మనం నేను అక్కడికే వెళ్ళిపోతా. ఆయనతో పాటు ఉన్న వీరందరూ కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వస్తామన్నారు. వీరందరూ కలిసి ఏం చేశారు? ఆ సముద్రంలో చేపలు పట్టడానికి ఆ రాత్రి వెళ్ళారు. ఆ రాత్రి అంతా తిరిగారు, సముద్రం అంతా తిరిగారు. ఎక్కడ కూడా చేప కూడా దొరకలా. ఇక తెల్లవారుజామున ఒడ్డుకు వచ్చేస్తున్నారు. ఒడ్డుకు వస్తుంటే ఒడ్డున ప్రభు నుంచి నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా ఆహారం అని అడిగారు. చూడండి ఆయన ఎంత వాత్సల్యపురుడో, ఎంత కరుణ కలిగిన వాడో చూడండి. రాత్రంతా శ్రమ పడ్డారు, రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఒక్క చేప కూడా దొరకలా. రాత్రి అంతా కష్టపడ్డా ఒక్క చేప పట్టలేకపోయారు. ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదని చేతులు చూపిస్తున్నారు. మా దగ్గర ఏం లేదయ్యా, ఏమీ లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా. రాత్రి అంతా కష్టపడ్డామయ్యా, అయ్యా రాత్రి అంతా చెమట వచ్చామయ్యా, రాత్రి అంతా కూడా జాగారం చేసామయ్యా, ఒక్క చేపను కూడా మేము పట్టలేకపోయామయ్యా, ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా. అప్పటికి ప్రభు ఏం చేశారు? ఆయన ప్రక్కనే అక్కడ కట్టెల మీద మండుతున్న నిప్పుల మీద రొట్టి కాల్చబడి ఉంది, చేపలు కాల్చబడి ఉన్నాయి. సిద్ధం చేశాడు వారికి. ఎందుకంటే వారిని చూశాడు ప్రభు. అవి కష్టపడుతున్నారు, సరే పరని వీళ్ళు ఎంత కష్టపడతారో చూద్దాం అని చెప్పి ఆయన అన్ని సిద్ధం చేసి నిలబడి అడుగుతున్నాడు, రమ్మికి మీ దగ్గర తినడానికి ఏమైనా ఆహారం ఉందా? మా దగ్గర ఆహారం ఏమీ లేదు ప్రభు, మా దగ్గర ఏమీ లేదయ్యా అన్నారు. సరే ఒక్క చేప కూడా పడలేదంటే అయితే కుడి వైపుకి వల వేయి. వల ఎప్పుడు వేసినా చూడండి, కుడి చేత్తో పట్టుకొని ఇలా విసురుతాడు అంటే ఎడమ వైపు పడద్ది. వల కుడి చేతితో పట్టుకొని ఇలా విసిరితే వల ఎడమ వైపు పడాలి. జాలర్ ఎప్పుడు కూడా కుడి చేతి పట్టుకుని ఎడమవైపు వేస్తారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? వల కుడి వైపు వేయమన్నాడు. అంటే ఎడం చేతి పెట్టుకొని ఇలా వేయటం కష్టమే, అలవాటు లేని వాళ్ళు చాలా కష్టం, కుడి వాటం అందరికి. కానీ ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు వేయమన్నాడు. వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయి. దేవునికి మహిమక్కలు. విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు అంటాడు కదా, పిల్లలారా అంటే అప్పుడు ఆ చేపలు లాగితే 150 చేపలు దాకా పడ్డాయి. దేవునికి మహిమక్కలు. వల పిగిలిపోలా, చిరిగిపోలా వల, అంత బరువు కూడా వల తట్టుకుంది. వడ్డీకి వస్తే మీరు పట్టినలో చేపలోంచి కొన్ని తీసుకొని రండి అన్నాడు. దేవునికి మహిమక్కలు.
హల్లెలూయా. నిజమే ప్రియులారా, ప్రభు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి మనతో ఉండి ఆయన మాట్లాడతారో, ఆయన చెప్పిన మాట మనం వింటామో అప్పుడు చేపలు విస్తారంగా దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును. ఇక్కడికి వచ్చేపాటికి, వాళ్ళు ఒడ్డుకు వచ్చేపాటికి ఆ నిప్పుల మీద రొట్టెతో పాటు కొన్ని చేపలు కాల్చిబడి ఉన్నాయి. వారందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టాడు, తృప్తిగా ఆహారం పెట్టాడు నా ప్రభు. రాత్రి అంతా కష్టపడ్డారు, ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. కానీ ప్రభు వచ్చాడు, ఒక మాట సెలవిచ్చాడు, విస్తారమైన చేపలు పట్టారు. అంతేకాదు, రాత్రి అంతా ప్రయాసపడి అలసిపోయి ఉన్నారు, భారంతో ఉన్నారు, వారిని భోజనంతో తృప్తిపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ మాట కూడా కిందకి రండి, 5వ వచనంలో ఉంది ఆ మాట. యేసు పిల్లలారా, భోజనం నాకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికాను. ఒక్క నిమిషం అండి, చూసారా, ఆయన అప్పటికి పేతురు గారు ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడై ఉన్నాడు, వస్త్రము లేనివాడిగా ఉన్నాడు, వస్త్రము లేనివాడిగా ఉన్నాడు. ఎందుకని? ప్రభు దూరం అయిపోగానే ఆయన వస్త్రం పోయింది. ప్రభు దూరంగానే వస్త్రం తీసివేశాడు. ఇక ఆయన చేపలు మరిపడి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతా, నేను ఇంతకుముందు ఏ పని చేసుకున్నానో ఆ పని చేసుకుంటా, ఇది నా వల్ల కాదు, ఈ సేవ నేను చేయలేను. నేను ఒక ఆత్మ కూడా దొరకట్లేదే, ఒక ఆత్మ కూడా రావట్లేదే, ఒక ఆత్మ కూడా నిలబడట్లేదే, ఇక నా వల్ల కాదు, నేను చేపలు పట్టుకుంటాకే మరిపడి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏ పని చేశానో ఆ పనికే వెళ్ళిపోతున్నా అంటే, ఆయన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, ఆయన ముందుగా ఉంచి చూసిన వారు, వాళ్ళందరికంటే పెద్దవాడిగా ఉన్నవాడు, వాళ్ళ నడిపింపులో నడిచిన వాడు, వీళ్ళందరూ కూడా ఆయన నడిపులో నడిచిన పేతురు గారి నడిపింపులో ఇప్పుడు ఏమైపోతున్నారు? నేను కూడా మీతో పాటే వస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడే ఉంటాం అని చెప్పి వెళ్ళారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఒక చేప కూడా పట్టలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత వారికి భోజనం పెట్టాడు, వారిని తీసుకుని వచ్చాడు. ఆ విస్తారమైన చేపలు పడింది, అవన్నీ తీసుకుని వచ్చిన పేతురు గారు ఇక వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేసిన దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు కదా, పేతురు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. సీమోను, ఓ సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను, సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అందరినీ అడగలేదండి ప్రభు, అందరినీ అడగలా ప్రభు ఆ మాట. ఒక పేతురుని మాత్రమే అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో అందరినీ అడగలా ఆ మాట. ఆ పేతురుని మాత్రమే అడిగాడు. సీమోను, సీమోను, ఓ పేతురు, పేతురు, మార్పులు కలిగిన పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఓ, ప్రేమిస్తున్నాను ప్రభువా. మరి ఎందుకు ఇందాక నీ బట్ట లేకుండా ఉన్నావు? ఎందుకు నీ వస్త్రహీనుడిగా ఉన్నావు? తర్వాత ప్రభు సముద్రంలో దూకాడు. తర్వాత ప్రభు పేతురుని పిలవంగానే పై వస్త్రం వేసుకొని పేతురు వచ్చేసాడు. ఇప్పుడు ప్రభువు దగ్గర కూర్చున్నప్పుడు పై వస్త్రము వేసుకుని ఉన్నాడు, ఈ యాజక వస్త్రం. దేవునికి మహిమ కలుగును గాక. పై వస్త్రం వేసుకున్న పేతురు, ప్రభు అడుగుతున్నాడు, ఓ పేతురు, పేతురు అనబడిన ఓ సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఆయన అడుగగా, ప్రభువా నీవే ఎరుగుదువు.
ఏమంటున్నాడండి? ప్రభు అది నీకే తెలుసయ్యా, నీవే ఎరుగ, అది నీకే ఎరుగ, నువ్వే ఎరుగువయ్యా, అది నీవే ఎరిగి ఉన్నావయ్యా, అది నీకే తెలుసయ్యా అంటున్నారు. ప్రభువారు ఏమన్నారు? ఇదిగో నా గొర్రె పిల్లలను నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు. ఓ సీమోను, నీవు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా, ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే ఇదిగో నా గొర్రెలను కాయము. ముందేమో గొర్రె పిల్లలను మేపమన్నాడు, రెండోదేమో గొర్రెలు కాయమన్నాడు. మరిపడి అడుగుతున్నాడు, ఓ సీమోను, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఇక ఆయన వెక్స్ అయిపోయాడు. ఏంటి ప్రభు ఇన్నిసార్లు అడుగుతున్నాడు, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను ఆయనకి తెలియదా? ఆయన నేను ఎంతగా ఆరాధిస్తున్నానో, నా హృదయంలో ఎంతగా చేర్చుకున్నానో అది ప్రభువు తెలియదా? ఆయన ప్రభు ఎందుకు నన్ను గుచ్చి వీరందరి ముందు అడుగుతున్నాడు? అయ్యా, నేను ఎలా ప్రేమిస్తున్నా అది నీకే తెలుసు అయ్యా అంటుంటే పేతురు అంటాడు, ప్రభు అంటాడు కదా, పేతురు, నా గొర్రెలు నీవు కావుయము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా గొర్రెలు మేపు, ముందుగా నా గొర్రె పిల్లలు మేపు అన్నాడు. రెండోది నా గొర్రెలు కాయపు అన్నాడు. మూడోది నా గొర్రెలను మేపుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఊరికి నేను మాట్లాడగల, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక వాగ్దానం ఇవ్వడానికి అడుగుతున్నాడు. తన హృదయ అంతరంగంలో ఏముందో ప్రభు తెలుసు. కానీ పేతురు ఏం పలకపోతున్నాడు అని చెప్పి ముమ్మారు పేతురుని కవ్వించాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. ముమ్మారు 3 సార్లు ప్రభు అడిగిన 3 సార్లు కూడా అతను వ్యసన పడ్డాడు, బాధపడ్డాడు తప్ప ఆయన ప్రేమ ఎంత, దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది చూపించాడు. అందుకే పేతురుతో చెప్పాడు, పేతురు, ఇదిగో నా గొర్రె పిల్లలను నీవు కాయి, నా గొర్రెలను నీవు మేపు, నా గొర్రె పిల్లలను, నా గొర్రెలను నీవు కాయమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, ఆ మాట చెప్పి కింద వచనం చెప్పాడు, 18వ వచనం చూడండి. యేసు నా గొర్రెల మేపుము. చూడు, నీవు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టము కాని చోటుకి, నీవు యవ్వనుడు అయి ఉన్నప్పుడు నీవు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచున్నావు. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులను సాచెదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. పేతురు, ఇప్పటి వరకు నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, యవ్వనుడిగా ఉన్నావు, నీకు ఇష్టమైన చోటుకల్లా నువ్వు వెళ్ళావు, నీకు ఇష్టమైన చోట్లల్లా తిరిగావు, నీకు ఇష్టమైనట్లుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయ్యావు, ఇప్పుడు నువ్వు చేతులు సాచుతున్నావు, నిన్ను వేరే ఒకడు నడిపించుకుపోవాలి, వేరే ఒకటి తీసుకుని వెళ్ళాలి. అది తీసుకుని వెళ్ళి ఎక్కడ నీకు ఇష్టము కాని చోట్ల నిన్ను కూర్చుని పెడతాడు, నీకు ఇష్టము కాని చోట్ల నిన్ను కూర్చుని పెడతాడు. దాని అర్థం ఏంటంటే, మన బలము, మన శక్తి, మన ఇది అని లోకానుసరిగా మనం ఉన్నంతసేపు కూడా మనం అనుకున్నంతసేపు, మనం ఉన్నంతసేపు కూడా మనకి ఇష్టమైన చోట్లకి వెళ్తాం. ఎప్పుడైతే మనం ఇంకొకరి మీద ఆధారపడి, ఇది నా బలము కాదు ప్రభువా, ఇది నాది కాదు ప్రభువా, అయ్యా నీ మీదే ఆధారపడుతున్నా, నీవే నాకు జీవం అని చెప్పి, నీవే నా బలము, నా అతిశయము, నీవే నా ఆశ్రయం, నీవే అని చెప్పి ఆయన మీద ఆధారపడిపోతాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన చెయ్యి పట్టుకొని మనకి ఇష్టము కాని చోటును తీసుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నిజం పిల్లారా, మనకి ఇష్టము కాని చోట్లకి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఈ గ్రామం రావాలని నాకు ఇష్టం లేదు, ఈ గ్రామాన్ని వదిలిపెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది నేను, కానీ తిరిగి ఇదే గ్రామాన్ని తీసుకుని వచ్చాడు. నాకు ఇష్టం కాని చోట్ల నన్ను నిలబెట్టాడు. నాకు వద్దు బాబు, నేను అసలు గ్రామం దీంట్లోకి నేను వెళ్ళలే ఇలా ఊరికి అనుకున్నా.
నేను వెళ్ళననుకున్నా. ఆఖరికి నా ఇళ్ల స్థలం, నా పొలం ఆక్రమించుకున్నా. అయినా సరే చెప్పినా సరే నేను అసలు నా ఊరే వద్దు అనుకున్నా. ఆ ఊరే నాకు వద్దు అనుకున్నా. కానీ ప్రభు ఏం చేశారు? తిరిగి నువ్వు అక్కడికే వెళ్ళాలి, అక్కడ నువ్వు నా పని చేయాలి, అక్కడ నువ్వు ప్రారంభించాలి అన్నాడు. నాకు ఇష్టం కాని చోటికి నన్ను లాక్కొచ్చి వదిలేశాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నాకు ఇష్టం కాని చోట్ల నన్ను తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమ కాని చోట్లకు నేను తీసుకెళ్ళి నిలబెడతాడు. మరి నిలబెట్టాడు కదా ఆయన. నా జీవితంలో జరిగిందే నేను చెప్తున్నా, జరగదని నేను చెప్పట్లా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, నీవు చేతులు చాపినప్పుడు నీవు వేరొకడు నిశ్చయముగా నీవు చేతులు చాచుదువు, వేరొకడు నేను నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. తరువాత చూస్తే ఉంది కదా, చూడండి పిల్లలు, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 31 వచ్చింది అని చూద్దాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 31 వచ్చింది. ఇప్పటివరకు దేనికి భయపడ్డారు పేతురు? శిష్యులు భయపడ్డారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మన వల్ల కాదు, ఇది మన వల్ల కాదు, మనం చేయలేం, మా వల్ల కాదు, వాళ్ళు మా మాట వినరు, వాళ్ళు మా ఎంత చెప్పినా మాట వినోళ్ళు కాదు వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి భయపడిపోయి ప్రభు వారు దూరంగానే వాళ్ళు చేపలు పడతాకి వెళ్ళారు. కానీ ప్రభు అయితే ఎప్పుడైతే పేతురుని బలపరిచాడో, ఎప్పుడైతే శిష్యులు అందరూ దయపరిచాడో, ఇప్పుడు 40 దినాలు ఆయన బోధించి దేవుని రాజ్య విషయమై బోధించారు. అప్పుడు తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఏ ఆటంకము లేకుండా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది ఇది? ఆయన 40 దినముల్లో వారికి బోధించిన బోధ. అంతేకాదు, మీరు ఎక్కడికి వెళ్ళదు, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు. నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త తండ్రి మీకు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మీ దగ్గర పంపిస్తాడు. ఆయన నడిపింపులో నడిపిస్తాడు మిమ్మల్ని. పరిశుద్ధాత్మ నడిపింపులోకి మీరు వెళ్తారు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పారు. దానికోసం వారు అక్కడే కనిపెట్టారు. ఉపవాసం ఉండి కనిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వారు ఆత్మపూర్ణులై, పేతురు ఒక చోట నిలబడితే 2000 మంది, ఒక చోట నిలబడితే 3000 మంది, వేలకు వేలే మారిపోతూ ఉన్నారు. ఏంటి ఇంత జ్ఞానం ఏంటి, ఇంత పాండిత్యం ఏంటి? వీళ్ళు విద్య లేని పామరులు కాదా? వీళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు కాదా? ఏంటి ఇంతగా మాట్లాడుతున్నారు? ఎవరు భయపడింది? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే జీవ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు, క్షుణ్ణంగా పరిశీలించిన వారు, దాంట్లో పాండిత్యము వహించిన వారు సైతము ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. భయపడిన వారే ఎంతో మంది బెదరవేసి ఉండొచ్చు. నువ్వు కూడా అలా ఉన్నావు కదా, భయపెట్టలేదా? ప్రభువుని బంధించి
తీర్పులు నిలబెట్టినప్పుడు పేతురు గారు దాక్కుని దాక్కుని చూసుకుంటూ వెళ్తూ ఉంటే, ఇదిగో 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 ఇతను కూడా వాళ్ళతో ఉన్నాడు, అతనితో ఉన్నాడు, ఇతను కూడా ఇతన్ని కూడా మేము చూసాము అని చెప్తుంటే, లేదు లేదు ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ముమ్మారు అబద్ధం వల్ల దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అదే పేతురు అదే పేతురు ఈ రోజున ధైర్యంగా నిలబడి వేవేల మందిని రక్షించలేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు, అపోస్తులు చెప్పిన మాటలు ఇంకా కొన్ని ధ్యానించుకుందాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తూ అపోస్తలుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటి? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. అంటే దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఏముంటాయంటే అన్నపానాలు ఉంటాయి అనుకుంటున్నారు. అన్నపానములు ఉంటాయి అనుకుంటున్నారు. భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు నాయన. నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంటాయి అక్కడ. దేవునికి మహిమ కలుగును. అందుకే నువ్వు దేవుని రాజ్యం కోరుకోవాలి అని చెప్పారు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, జీవమును గూర్చినది ఆది నుండి ఏది వింటిమో, మేమేది విన్నామో, కనులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకుచుండెనో, మేము ఏదైతే తాకి చూసామో అది మేము మీకు తెలియచేయుచున్నాం. చూడకుండా, వినకుండా, గ్రహించకుండా చెప్పట్లా, ఇవన్నీ మేము అనుభవించే చెప్తున్నాం అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో దాని గురించి చెప్తున్నారు. జీవమును గూర్చినది, జీవం, నిత్య జీవాన్ని గురించి ప్రభుని యేసుక్రీస్తు వారే ఆ నిత్య జీవం, ఆయన గురించి చెప్తూ, మేమేది వింటిమో, కనులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియచేయుచున్నా. హల్లెలూయా. అనుభవించకుండా ఏది చెప్పట్లా, అనుభవిస్తున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం. ప్రతి విషయంలో అనుభవిస్తున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం. అవును ప్రియులారా, ఈ ధైర్యం అదే అనుభవించాం కాబట్టి. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మందిరము కట్టు, ప్రభువా ఎక్కడ కట్టాలి ప్రభు? ఆ స్థలంలో నువ్వు మందిరం కట్టాలి. ఆ గ్రామంలోకి వెళ్ళాలి, నువ్వు ఆ స్థలంలో మందిరం కట్టాలి. అప్పుడు నువ్వు అక్కడ నుంచి నీ పరిచర్య ప్రారంభించాలి. నిన్ను ప్రపంచ నలుదిక్కుల కూడా నేను అక్కడ నుంచే ఎత్తిపడతాను. దేవునికి మహిమ కలుగును. ఆ గ్రామానికి నువ్వు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నీ ద్వారా నేను నెరవేర్చబోతున్నాను, నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఈ గ్రామానికి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఈ గర్ర నుంచి వచ్చేవాడు ప్రపంచాన్ని నోటి మాట చేత శాసిస్తాడు. ప్రపంచాన్ని నోటి మాట చేత శాసిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ వాగ్దానం మీ ద్వారా నేను నెరవేర్చబోతున్నా అంటే వచ్చాయి. నాకు ఇష్టము కాని చోటు 10 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయాను. అది ఒక్కసారి కూడా తిరిగి రాలేదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కానీ తిరిగి నాకు ఇష్టము కాని చోటికి నా ప్రభు నన్ను తీసుకుని వచ్చాడు. ఇక్కడి నుంచి నేను ఎత్తిపడుతున్నా అని చెప్పాడు. ఇక్కడి నుంచి ప్రారంభించారు పరిచర్య. దేవునికి మహిమ కలుగును. కొన్ని దేశాల్లోనే మన పరిచర్య విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చదవండి అమ్మా, కిందకి రండి.
అదే అధ్యాయంలో ఆ జీవం ప్రత్యక్షమాయెను. ఆ జీవము ప్రత్యక్షమాయను, నాకు తండ్రి యొద్ద నుండి నాకు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన నిత్య జీవమును ఆ నిత్య జీవమును చూసి మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఆ ఇచ్చుచున్నాను. జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు దానిని మీకు తెలియపరచుచున్నాను. తెలియపరచుచున్నాం. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి వచ్చిన జీవం ఉంది, దాన్ని మేము చూసాం, దాన్ని మేము తెలియచేయుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చినాం. మాతో కూడా మీకును మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని మేము చూసిన దానిని వినిన వినిన దానిని దానిని మీకును మీకును తెలియజేయుచున్నాము. తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను చూడండి, మన సహవాసం అయితే మేము ఏదైతే విన్నామో, మేము ఏదైతే చూసామో దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే అంటే మీరు కూడా ఇప్పుడు మేము చెప్పింది మీరు విన్నారు కాబట్టి మీరు కూడా మేము కలిసి మనము కలిసి మనందరి సహవాసము మా తండ్రితో కూడాను మన తండ్రితో కూడాను కుమారుడైన ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మన సహవాసమే ఉంది, చూసాము, అనుభవించాము, మీకుతో పంచుకున్నాము. ఇప్పుడు మీరు విశ్వసించిన మేము కలిసి ఇప్పుడు మన అందరము కలిసి మన సహవాసము మన తండ్రి అయిన దేవునితోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉందండి? ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. లోకానుసారమైన సహవాసము కాదు, దుష్టుల యొక్క సహవాసం కాదు, పరిశుద్ధుల యొక్క సహవాసములో మనం ఉన్నాం. దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన మన సంతోషం పరిపూర్ణమగుటకై మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను మేము ఈ సంగతులను రాయించున్నాము. వ్రాయించున్నాం. మన సంతోషం పరిపూర్ణం కావాలి. పరిపూర్ణమైన సంతోషం కావాలండి. సంతోషంలో కూడా పరిపూర్ణం లేకపోతే వ్యర్థమే. అన్నిట్లోనూ నా ప్రభు పరిపూర్ణుడై ఉన్నాడు. అన్నిట్లో సంపూర్ణుడైన మనము కూడా అన్నిట్లో పరిపూర్ణం కావాలని కోరుకున్నాడు. సంతోషంలో కూడా పరిపూర్ణం కావాలి. ఏదో అల్ప సంతోషం, ఏడుస్తున్న వాడికి పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఈ దెబ్బ తగిలింది అనుకోండి, ఏడుస్తున్నాడు, ఏడిసిందని చెప్పి చాక్లెట్ ఇచ్చావు, ఏం చేస్తాడు? గబగబా నా నోట్లు పెట్టుకుని చీకుతాడు. తర్వాత చాక్లెట్ అయిపోయిన తర్వాత మరిపడి ఏమవుద్ది? అబ్బా మళ్ళీ దెబ్బ గుర్తొచ్చింది. మళ్ళీ పోయి ఏం చేస్తూ ఉంటాడు? ఏడుస్తూనే ఉంటాడు. కానీ అలా కాదు నా ప్రభు. పరిపూర్ణమైన సంతోషం కావాలి. దేవునికి మహిమ కలుగుగా. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీరు, మన నిట్టూర్పులు, మన అంగలార్పు ఇవన్నీ తీసివేసి ఆయన సంతోషం ఇచ్చాడ. అది పరిపూర్ణం. ఆయన పరిపూర్ణుడు, ఎక్కడ కూడా అసంపూర్ణం లేదు ఆయనలో. ఆయన ఏది ఇచ్చినా మనకి, ఆయన ఇచ్చిన ప్రతి ఇవి కూడా పరిపూర్ణం ఇవి ఇచ్చాడు తప్ప అసంపూర్ణంగా ఏది ఇవ్వాల. కాకపోతే దాన్ని పొందుకొని అనుభవించే అర్హత మనలో ఉందా లేదా, ఆ యోగ్యత మనలో ఉందా లేదా, అది మనం చూసుకోవాలి. అది అసంపూర్ణంగా ముగిసిపోయింది అంటే, అది సంపూర్ణం కాలేదు అంటే ఆ లోపం ఆయనలో కాదు, మనలోనే ఉంది. ఆ లోపం మనలోనే ఉంది కాబట్టి అది అసంపూర్ణంగా ముగిసిపోయింది. దేవునికి మహిమ కలుగు. సంపూర్ణం ఉండాలి. ఆనందం కూడా, సంతోషం కూడా మనకి ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అన్ని కూడా మనం సంపూర్ణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చిన మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడొచ్చు, సత్యమును జరిగింపుకుంటున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగులో చీకటి ఎంత మాత్రము లేదు. దేవునికి మహిమ కలుగు. వెలుగులో చీకటి ఎంత మాత్రము లేదండి.
ఆయన వెలుగే ఉన్నాడు, వెలుగుతున్నాడు. మనము ఆయనలో ఉన్నామని చెప్పుకుంటాం. నేను విశ్వసించాను, నాకు ప్రభువే, నేను నా దేవుడే, నేను నడిపిస్తున్నవాడు నా దేవుడే అని మనం చెప్పుకుంటున్నాం. ఆయనలోనే ఉన్నాం. ఆయనలో ఉన్నట్లు ఉండి మనము ఆయనను సరిగా గుర్తించలేకపోతే మనం అంధకారంలో చీకట్లో ఉన్నట్లే. ఆయన గురించి సరిగా తెలుసుకోకపోతే మనం చీకట్లో ఉన్నట్లే. ఆయన సరిగా విశ్వసించలేకపోతే మనం చీకట్లో ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగు. చీకటి సంబంధులు అయి ఉండి వెలుగు సంబంధం వేషం వేసుకున్నాడు వెలుగు దూతలాగా. వారికి ఏజెంట్లుగా వాడి యొక్క అనుచరులుగా మారకూడదు. మన వెలుగు సంబంధులు కాబట్టి చీకటికి వెలుగు పొత్తులే. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తే చీకటి అక్కడ మాయమైపోవాలి. చీకటి ఉండదు. చీకటి ఉంది అంటే చీకటి సంబంధాలు, వెలుగు సంబంధాలు కాదు. వెలుగు వేషం వేసుకున్న చీకటి సంబంధాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనము కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం అంటే ప్రభువు మనము కలిసి సహవాసము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమిద్దరం కలిసి ప్రభువును మనము కలిసి ఉంటాం. అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. ఎప్పుడు మనము కూడా వెలుగులో నడిచిన యెడల అప్పుడు ఆయన తండ్రి యొక్క కుమారుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎప్పుడు మనం వెలుగు సంబంధులు ఉన్నప్పుడు, ఆయనతో మనం మమేకమైనప్పుడు ఆయన మనము కూడా ఏకరీతి సహవాసం చేస్తున్నప్పుడు ఆయన రక్తము వలన మనం మన యొక్క ప్రతి పాపము కడగబడి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ముందు ఏం కావాలి? సహవాస బంధము కావాలి. ప్రభుతో సహవాస బంధము కావాలి. అప్పుడు ఆయన యొక్క రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ప్రతి పాపము కడగబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా మీతో చెప్పిన నిబంధన సంబంధమైన ఈ పలకలను తీసుకొనటానికి మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం గడిపాడు దేవుని సన్నిధిలో. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో గడిపాడండి మోషే గారు. ఉరికినే రాలా. ఆ 10 ఆజ్ఞలు వచ్చాయంటే, నిబంధన పలకలు వచ్చాయంటే ఉరికినే వచ్చాయా? ఒక దైవజనుడి యొక్క శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటి శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకొని, ఆజ్ఞలు పొందుకున్న మనము వాటి ప్రకారం మనం నడుచుకుంటున్నామా? వాటి ప్రకారం మనం జీవిస్తున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఆజ్ఞలు గుర్తున్నాయా? 10 ఆజ్ఞలు గుర్తున్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏలియా ప్రభువా, ఇంత మట్టుకున్నావు చాలు. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. నన్ను తీసివేసుకో, ఇక నన్ను తీసుకో, ఇక నేను చేయలేని సేవ అన్నాడు. ఏలియా, ఇదిగో ఈ ఆహారం తిను, ఈ ఆహారం తిను. 40 దినములా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. 40 దినాలు నడుచుకుంటూ వెళ్ళాలి. నీ శక్తికి మించిన ప్రయాణం అది. నువ్వు ఈ బలం పొందుకోవాలంటే ఈ ఆహారం నువ్వు తినాలి.
అప్పటికప్పుడే రొట్టెను కాల్చి ఇచ్చాడు. ప్రభువే, దేవునికి మహిమ కలుగును. ఆ రొట్టెను తిన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాడు. దేవుని పర్వతం అనే హోరేబుకు వచ్చాడు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. 40 దినాలు పట్టింది నడిచి వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగును. ఒకసారి ఎదురు చూడాలండి. ఒక్కొక్కసారి మనం అనుకుంటున్నాం, ప్రభువా ఇంత భక్తి చేశానే, ఇంత విశ్వాసంగా ఉన్నానే, ఇంతగా వైరాగ్యంలో ప్రతిష్టలో ఉన్నానే, ఒక సమర్పణలోకి వచ్చానే, ఇంత స్థాయికి వచ్చింది నేను, నా జీవితంలో ఎందుకు ప్రభువా జరగట్లేదు కార్యము? నేను ఎందుకు దాన్ని జయించలేకపోతున్నా? నా వల్ల ఏం కావట్లేదు, ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేనిక ఈ భక్తి చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అధైర్యపడుతున్నావేమో. ఎలియాలాగా శక్తికి మించిన నీ ముందు ప్రయాణం ఉన్నది. ఇదిగో నువ్వు బలపడు ఎలియా, బలపడు. ఆయన పెట్టిన భోజనం 40 రాత్రులు 40 పాకులు నడిపించేసింది ఆయన. దేవునికి మహిమ కలుగును. నడిపించి ఎక్కడ తీసుకుని వెళ్ళింది? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు తీసుకువెళ్ళి నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూసారా పిల్లరా? దేవుడు అడుగుతున్నాడు పర్వతం మీద నిలబడినప్పుడు, ఎలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రభువా, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతమార్చి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రము మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేటకై చూచి ఉన్నారని మనం చేశారు. ఒక్క నిమిషం అండి. చూసారా పిల్లారా? ఇశ్రాయేలు ప్రజలోని బలిపీఠం తోసివేశారయ్యా. వాళ్ళందరూ కూడా అన్ని దేవతలకు తిరిగిపోయారయ్యా. అంతేకాదు ప్రవక్తలను సైతము చంపివేశారయ్యా. నేను మహారోషము కలిగి నేను మాత్రం నీ కోసం కనిపెట్టుకొని ఉన్నా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, శక్తికి మించిన బలము. దేవునికి మహిమ కలుగును. దేవుని బలం పొందుకున్న వారు శక్తికి మించిన ప్రయాణము చేసుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఆ రోషము కావాలి, ఆ పౌరుషము కావాలి. వారిని చూస్తున్నాడు. ఎవరున్నారా అని చూస్తున్నారు. ఏలే తర్వాత ఎవరున్నారు నువ్వు సిద్ధపరచాలి కదా. ఇంత రోషము కలిగిన వాడు, నీ ప్రభా ఇంత మట్టుకు నాకు చాలు, ఇక నేను చేయలేని సేవ అన్నప్పుడు ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. నువ్వు అప్పుడే అయిపోతుందంటే ఎట్లా? ఇంకా ఉంది, ఇంకా ఎదురు ఉంది, నీ ప్రయాణం ఎదురు ఉంది. నువ్వు అనేకమైన రాజులు అభిషేకించాలి, గొప్ప గొప్ప కార్యములు జరిపించాలి. అంతేకాదు ఇదిగో నీ తర్వాత వారసుని నీవు అభిషేకించాలి, వారికి తర్పీది ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వారిని వైపు మళ్ళించాలి. నీకంటే రోషము కలిగిన వాడు ఉండాలి. హల్లెలూయా. చాలా మంది సేవకులను చూస్తుంటాం మనం. అందరినీ చెప్పట్లేదండి, కొంతమందిని చూపిస్తుంటాం. ఎలా ఉంటారంటే వాళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళ బిడ్డలు మాత్రమే ఉండాలి, వాళ్ళ కుటుంబాలు మాత్రమే ఉండాలి. మిగిలిన వాళ్ళు ఎవరు పైకి రావడానికి వీలు లేదు, పేరు రావడానికి వీలు లేదు. ఎక్కడ ఉండంటే అక్కడే ఉండాలి, వాళ్ళ కాళ్ళ కిందే ఉండాలి. చాలా మంది ఉద్దేశాలు ఇవే. మరి ఏలియా తర్వాత ఎలీషా ఎలా వచ్చాడు? చేతి మీద నీళ్లు పోసాడు ఉన్నంతకాలం. మరి తర్వాత 7 అద్భుతాలు అయితే ఎలీషాకు వచ్చేపల్లి 14 అద్భుతాలు అయినాయిగా, రెట్టింపు అయిపోయింది. దేవునికి మహిమ కలుగును. ఆ తర్వాత నీ తర్వాత స్థానాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? నీ కుమారుడు వచ్చా, నీ అల్లుడు వచ్చా, నీ కూతురు వచ్చా, ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? దేవుని ఏర్పాట్లు ఎవరు వాళ్ళకి కదా వచ్చి అక్కడ కూర్చోవలసింది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజమే పిల్లరా, చాలా మంది చూస్తుంటారు కొంతమందిని ఏంటంటే నా తర్వాత నా బిడ్డలే రావాలి,
ఒకవేళ వాక్యం చెప్పినా, బాగా చెప్తున్నా, బాగా ప్రసంగాలు చేస్తున్నా మరి ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే రేపొద్దున పోటీ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగు. రేపొద్దున ఎక్కడ పోటీ వచ్చేస్తాడో నా పిల్లలకి అని పక్కన అక్కడే అనగదొక్కేయాలి. అది కాదు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. సేవకుడి లక్షణం అది కాదు. అతని కోసం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఏ ప్రాంతానికి పంపించమంటున్నాడో అతను అభిషేకించి ఆ ప్రాంతాన్ని పంపించు. అతని చిత్తం అక్కడ నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇక అందరూ నా దగ్గరే ఉండాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా పాదాల కిందే ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఏలియా ఏం చేస్తున్నావంటే, నీకోసం నేను మహారోషం కలిగి ఉన్నాను ప్రభువా, నేను ఒక్కడే ఉన్నాను ప్రభువా. దేవునికి మహిమ కలుగుగా. అలా చెప్పగలిగిన వారి కోసం నా ప్రభు చూస్తున్నాడు. దానియేలు పుస్తకం 22వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించి దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక కాలంలో ఒక రాజ్యం వస్తుంది. ఒక కాలంలో ఒక రాజ్యం వస్తుంది. అది పరలోకమందున్న దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుతుంది. ఆ రాజ్యానికి ఎన్నడూ కూడా నాశనం లేదు. ఆ రాజ్యం ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రం కాక వేరెవరికి చెందదు. అందుకే ఆ రాజ్యం పొందుకోవాలి. ఆ రాజ్యాన్ని పొందుకోవడం కోసం ఈ ప్రయాస అంతా. ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికి? ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికి? పరలోక రాజ్యము గురించి, తండ్రి గురించి, నేను వైభవం గురించి వివరించడానికి. ఆ రాజ్యానికి దూరం అయిపోయిన నిన్ను తిరిగి ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి, తిరిగి తీసుకుని వెళ్ళడానికి ఆయనే తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఈ నిన్ను ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి మహిమక్కలు ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలోకి నేను తీసుకువెళ్ళబోతున్నాడు. ఇది శాశ్వతంగా స్థాపించబడిన రాజ్యం, యుగ యుగాలు నిలిచిపోయే రాజ్యం. అది మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు రాజుల కాలం గతించిపోయింది కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరు నిలబెట్టిన ఆ దర్శనం చూసిన విగ్రహంలోకి వచ్చేపాటికి పాదాల దగ్గర మనం ఉన్నాం. ఆయన వర్ణించుకుంటూ ఎక్కడ నడునెత్తి నుంచి వర్ణించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాదాల దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు అదేముంది? మట్టితోనూ ఇనుముతోనూ కలిసి ఉన్నాయి. మట్టితోనూ ఇనుముతోనూ కలిసి ఉంది పాదాలు. అంటే పరిపాలన చేసేది ప్రజాస్వామ్య పరిపాలన. ఈ ప్రజాస్వామ్య పరిపాలన మనం ఉన్నాం. మన పార్టీలు, మన దేశం పరిపాలించే నాయకులు ఉన్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అన్ని సవ్యంగా ఉంటే 5 సంవత్సరాలు పరిపాలన. తర్వాత పార్టీ మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును. ఈ పార్టీ మారిపోతుంటది. మరిపడి ఇంకొక గెలిచిన వారు మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. కానీ నా ప్రభు అలా చెప్పట్లా. ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యంలో యుగ యుగములు ఆయన రాజ్యము అలా నిలిచే ఉంటది. దానికి అంతము లేదు. దేవునికి మహిమ కలుగా. అంతము లేని రాజ్యము. ఆ రాజ్యము యుగ యుగాలు నిలిచే ఉంది. ఆ రాజ్యం పొందుకున్న వారికి తప్ప వేరే ఎవరికి ప్రయోజనం లేదు. దాంట్లో ఎవరైతే పొందుకున్నారో వారికి అర్హత, ఎవరైతే పొందుకున్నారో వారికి ప్రవేశం. దాంట్లో
దేవునికి మహిమ కలుగుగాక. ఆ రాజ్యము పొందుకోవాలి. ఆ రాజ్యం పొందుకొని కోట్ల సంవత్సరాలు ఆ రాజ్యంలో నివసించాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు అంటే మనకి ఎందుకు ఆ రాజ్యంలో పరివేశించాలని మన దేవుడు చెప్పాడు అంటే, మనము అంధకారంలో ఉన్నాం. అంటే పాపంలో లోకంలో ఉన్న మనల్ని ఆయన వేరుపరుచుకున్నాడు. ఆయన వేరుపరుచుకున్నాడు మనల్ని. ఆ పాపం నుంచి లోకం నుంచి ఆయన వేరుపరిచాడు. దేనికి వేరుపరిచాడు అంటే ఆయనతో కలిసి మనం ఉండటం కోసం. మనం ఏ బంధం అయితే తెగిపోయిందో, ఏ బంధం అయితే మనం ఆయనతో దూరం చేసిందో ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన మన దగ్గరకు వచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. హల్లెలూయా. ఎవరండి? ప్రభు మనల్ని ఏం చేశాడండి? ఆయన మన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. దేవునికి మహిమ కలుగు. అంధకార సంబంధమైన అధికారములోంచి మనల్ని వేరు చేశాడు. అంధకార సంబంధం అధికారం ఎవరిది? సాతానైన అపవాదిది. ఆ అంధకారంలో ఉన్న అధికారి ఎవడు? వాడి అంధకారంలోంచి, వాడి బంధాల్లోంచి మనల్ని విడిపించి మనల్ని వేరు చేసి ప్రభు ఏం చేశాడు? తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. చూడండి, ఎక్కడ నుంచి విడిపించి ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు చూసారా? పాపం చేసింది మనం, దోషం చేసింది మనం, కానీ అన్ని ప్రాయశ్చిత్తం చేసి ఆయన ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య వారసులను చేశాడు. అంతే. అంటే రాజ్యానికి మనమే హక్కుదారులం. మనం తక్కువరమా? కాదు. దేవుని యొక్క రాజ్య వారసులమై ఉన్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, అందరూ పాపం చేశారు, కానీ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే. ఇక్కడ భేదాలు లేవు. నీవని, నేనని, పరిశుద్ధుడని, పాపని భేదం లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే. అసలు నేను ఏ పాపం చేయలేదు అంటే ఏ అర్హత లేదు. ఆఖరికి ఏదో ఒక పితృపరంపర పాపాలు, దోషాలు, జన్మ తరహా పాపాలు, ఏదో ఒక పాపం ఏర్పడి చేస్తున్నాయి. అందుకే అందరూ పాపలే. ఎవరు పరిశుద్ధుడు లేరు. ఒక్కడో లేరు భూమి మీద. ఒక్కడు నీతిమంతుడు ఒక్కడును లేడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు, చూడండి, ఎవరైతే ప్రభుని నమ్ముకుంటున్నారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారో, నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితంగానే ఆయన నమ్మువారు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. భేదం లేదు. దేవునికి మహిమ కలుగుగా. భేదం లేదు. ఎవరైతే ఆయన అంగీకరించి, ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వీడు ఎర్రోడని లేదు, వీడు నల్లోడని లేదు, వీడు బక్కోడని లేదు, వీడు బలవంతుడు అని లేదు. అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరైతే నమ్ముతున్నారు, ఎవరైతే ప్రభు నమ్ముతున్నారు వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఆయన కృపా చేత క్రీస్తు యేసునందలి విమోచము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన
ఉపేక్షించినందున ఆయన తన నీతిని ఆయన తన నీతిని కనపరచువలనని కనుపరచవలెనని క్రీస్తు రక్తమునందని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము విశ్వాసము ద్వారా ద్వారా ఆయన కరుణాధారముగా ఆయనే కరుణాధారముగా మనకు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు మనం ఏమైపోయాం? పరిశుద్ధులమును నీతిమంతులమును అని మనం ఇప్పుడు తీర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమే పిల్లలారా. కింద వచ్చిన దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడిని నీతిమంతుడుగా తీర్చువాడినై ఉన్నాడు కాబట్టి ఆయన అలాగ చేశాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని నీతిమంతుడుగా నా ప్రభు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లరా, అసలు బైబిల్ మొత్తం ఏం చెప్తుంది అంటే ఒకే ఒక మాట చెప్తుంది. ఒకే ఒక మాట చెప్తుంది. ఏమని? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ప్రతి పాపము నుండి ప్రతి పాపానికి క్షమాపణ, ప్రతి పాపం క్షమించబడడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించబడడానికి, ప్రతి పాపము క్షమించబడడానికి ఆయన నీకు ఒక మార్గాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మార్గాన్ని సృష్టించి తద్వారా మనలను ఆయనతో శాశ్వతత్వం గడపటానికి, అంటే మనం ఆయనతో జీవితకాలం ఆయనతో కలిసి మనము శాశ్వత కాలం మనం గడపటానికి, ఎవరితో? ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మార్గం చూపించి ఆ మార్గం గుండగా మనం పయనించుకుంటూ వస్తే ఆయన మనకు శాశ్వతమైన కాలాన్ని, శాశ్వతమైన బంధాన్ని చూపించాడు. ఆయనతో ఎలా గడపాలి శాశ్వతంగా అని చెప్పి, ఎలా ఆ శాశ్వతంగా ఎలా గడపవచ్చు అని చెప్పడం, అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. ఆ సువార్త అదే. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఏంటంటే, బైబిల్ మొత్తంలో మనం చూస్తే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎలా మార్చబడాలి, ఎలా ఏం చేస్తే మనం క్షమించబడతాం అని చెప్పి మనకు ఒక మార్గాన్ని చూపించి ఆ మార్గం కూడా మనం పయనించుకుంటూ వస్తే ఆయనకు మనకు శాశ్వతమైన బంధం ఏర్పడుతుంది. ఆ శాశ్వతమైన బంధం మనకు ఏర్పడుతుంది కాబట్టి మనం ఆయనతో గడపవచ్చు, అంటే ఆయనతో మనం జీవిస్తాం. అదే ఈ సువార్త చెప్తున్న సారాంశం. మరియు లేఖనాలు కూడా అవే చెప్తున్నాయి. లేఖనాలు చెప్తున్న వార్తలు కూడా మనము అర్థం చేసుకుని మనము అర్థం చేసుకోవడం కోసం, అవి మనకు సహాయము చేయడం కోసం వాటి ఉద్దేశం అదే. ఇది లేఖనాల యొక్క ఉద్దేశం. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాటిని గ్రహించాలి. వాళ్ళని గ్రహించి మనం పొందుకొని ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపం మనకు కలిగితే, ఆయన మార్గంలో మనం వెళ్తే ఆయనతో పాటు మన బంధం ఏర్పడుతుంది, శాశ్వతమైన బంధం ఏర్పడుతుంది. ఆయనతో కలిసి మనము కోటాను కోట్ల సంవత్సరాలు జీవించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే ఆయన యొక్క ఉద్దేశం. చూడండి, ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడగలడని, ఒక్కలు మాత్రం కాదు, ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడగలడని, దేవుడు ప్రతి వ్యక్తిని రక్షింపగలడని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి వ్యక్తిని కూడా ఆయన కోరుకున్నాడు. ఎవరిని కూడా ఆయన తృణీకరించట్లా, ప్రతి వ్యక్తిని కోరుకున్నాడు అని మనము తెలుసుకొని, ఏకైక మార్గం ఒకే ఒక మార్గం ఉంది. ఏకైక మార్గం ఒకే ఒక్క మార్గం ఉంది. ఇది అన్నిడని లేదు, ఇది క్రైస్తవుడని లేదు, ఇది విశ్వాసి అని లేదు. అందరికీ ఒక మార్గం ఉంది, ఒకే ఒక ఏకైక మార్గం. ఆ మార్గం ఏంటంటే యేసుక్రీస్తు అను తన రక్షకుడిగా మనము అంగీకరించటమే. దేవునికి మహిమ కలుగునుగా.
ఆ యేసుక్రీస్తు అనే మార్గాన్ని మనం ఆ మార్గం నడుచుకుంటూ యేసుక్రీస్తు మనం ఏం చేయాలి, మన రక్షకుడు అని చెప్పి ఆయన అంగీకరిస్తే మాత్రమే చాలు, మనము నిత్య జీవం పొందుకుంటాం, మన రక్షణకు వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజప్రియులారా, జీవ గ్రంథములో రాయబడినంత ఒకే మాట, నువ్వేంటంటే యేసు మార్గంలో నడుచుకో, యేసు యందు విశ్వాసం ఉంచు, ఆయనలో కలిసి మమేకమపై ఈ శాశ్వతమైన ఆయన రాజ్యవాసుడిగా నీవు మారిపో. హల్లెలూయా. ఇది మనం గ్రహించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మూలవాక్యంలోకి వెళ్తున్నాను. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు వారి కగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడుగానే కనుపరుచుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లరా, ఆలోచించాలి మనం. ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఎక్కడైనా జారిపోతున్నామా, ఎక్కడైనా పడిపోతున్నామా, ఎక్కడ వైదొరిగిపోతున్నామా? ఎందుకంటే ఇప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు అపవాది. మనం కొంచెం భక్తులు ఎదుగుతున్నామంటే, కొంచెం ప్రార్థనలు ఎదుగుతున్నామంటే, కొంచెం దేవునితో సాంగత్యం ఇచ్చేస్తున్నామంటే వాడు ప్రక్కనే ఉండి ఏ విధంగా పడగొట్టాలి, ఏ విధంగా వైదొలిగించాలి, దేవునికి ఏ విధంగా దూరం చేయాలి, వాడి వేతుగా లేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనము గ్రహించాలి. గ్రహించి మనం ప్రభు మార్గంలో నడుచుకుంటూ ప్రభువు దగ్గర అయిపోతూ యుగ యుగములు కూడా ప్రభుతో కలిసి ఉండడానికి మన బంధాన్ని మనము బలపరచుకోవాలి. హల్లెలూయా. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉందాక. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఇట్లా లైవ్లో చూస్తున్నా మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అయ్యా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. చూడబోతున్నా ప్రతి బిడ్డ కోసమే ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా బలపడుతున్నట్లయితే అనేకులకు తెలియచేయండి, అనేకులు షేర్ చేయండి. ప్రభు మీ జీవితాలు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఒక మాట చెప్తున్నాను, మీ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే మాకు వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. ప్రభు ఖచ్చితంగా ఆ కార్యం జరిపిస్తారు. మీకోసం ప్రార్థన చేస్తారు. సిద్ధంగా ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం.